హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. కథలు రాస్తూ ఉంటాను. ఈరోజు ఒక లవ్ అండ్ సెంటిమెంటల్ స్టోరీ గురించి విందాం. రమణ అనే వ్యక్తి పేదరిక కుటుంబంలో పుట్టుంటాడు. కష్టపడి చదువుకొని పక్క రాష్ట్రంలో జాబ్ కొట్టుకొని తన తల్లిదండ్రులను ఎలాగైనా కానీ చివరి రోజుల్లో మంచిగా చూసుకోవాలనే తాపత్రయంతో అక్కడికి వెళ్తాడు. అయితే తన దగ్గర తెచ్చుకున్న కొద్ది అమౌంట్తో, కొద్ది మనీతో ఆఫీస్కు దగ్గరలో ఉన్న ఒక మురికివాడ లాంటి ఏరియాలో ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. అయితే అతని ఇంటి బయట ప్రతిరోజు రౌడీ బ్యాచ్ వచ్చి అల్లరి చేస్తూ అతన్ని రాత్రి నిద్ర లేకుండా చేస్తుంటుంది. దీనివల్ల ఆఫీసులో అతను వర్క్ను కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు. ఒకరోజు వైష్ణవి ఆయన టీం లీడర్ పిలిచి అతనికి వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. అయితే ఒకరోజు మరుసటి రోజు అనుకోకుండా ఈ రమణను ఆ ప్రదేశంలో చూసిన వైష్ణవి, ఏంటి ఇక్కడ ఉన్నావని అడుగుతుంది. మేడం, నేను ఇక్కడే రెంట్ తీసుకొని రూమ్లో ఉంటున్నాను అని చెప్తాడు. అయితే అతను వెళ్ళిన మరుక్షణం వెనక నుంచి ఒక ముసలావిడ వచ్చి, అమ్మాయి నీకు అబ్బాయి తెలుసా అని అడుగుతుంది. అవునమ్మా, అతను మా దాంట్లోనే ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు అని చెప్తుంది వైష్ణవి. అయితే ఆ ముసలావిడ, అమ్మ నీకు పుణ్యం ఉంటుంది, అతనికి కొద్దిగా సహాయం చేయి, అతను ఉంటున్న ఇంటి బయట రౌడీ బ్యాచ్ బాగా అతను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, నిద్రపోనీయకుండా ఉన్నారు, నువ్వు ఆఫీస్లోనే ఉన్నావు కదా, ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి ఏవైనా అడ్వాన్స్ ఇప్పించి అతను వేరే చోట మంచి ఇల్లు తీసుకోవడానికి సహాయం చేయొచ్చు కదమ్మా, ఇది మానవత్వంతో కూడిందా పని అని వేడుకుంటుంది. సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిన వైష్ణవి, నాకెందుకు అడిషనల్గా సపరేట్ ఇంట్రెస్ట్ నేనెందుకు చూపించాలి అని చెప్పి పంతగా పట్టించుకోదు. అయితే మరుసటి 2 రోజులు రమణ ఆఫీసుకు రాడు. ఇంతకీ అతను ఆఫీసుకు ఎందుకు రాలేదు? ఆ రౌడీ బ్యాచ్ అతన్ని ఏమైనా గాయపరిచిందా? అయితే ఎందుకు రాలేదు అని కనుక్కోవడానికి వెళ్ళిన వైష్ణవికి అక్కడ అనుకోకుండా ఒక విషయం తెలుస్తుంది. తర్వాత నేను మానవత్వాన్ని కూడా మర్చిపోయి నా చేతిలో పనిని నేను అతనికి సహాయం చేయలేకపోయానని బాధపడిన వైష్ణవి ఆ తర్వాత అతని కోసం ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, ఇంతకీ అతను ఎందుకు ఆఫీస్కు రావట్లేదు రమణ, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ సాటర్డే 7 గంటలలోపు వైష్ణవి ఈజ్ మిస్సింగ్ అనే స్టోరీని మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ సస్పెన్స్ యాజ్ వెల్ యాజ్ లవ్ స్టోరీ, సెంటిమెంటల్ స్టోరీ మాత్రమే. ఇందులో ఏ విధమైన హర్రర్ లేదు. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. నా ఛానల్ పేరు రాఘవేంద్ర క్రియేట్ స్టోరీస్. దయచేసి ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితే కదా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.